హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత నిధులను అయితే జమ చేస్తున్నారు. ఒక్కొక్క తల్లి బ్యాంక్ ఖాతాల్లోకి 13,000 రూపాయల చొప్పున అయితే జమ చేయడం అయితే జరుగుతోంది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము. సో ఎవరెవరికి డబ్బులు జమ చేస్తున్నారు, అలాగే కొద్దిమందికి లేట్గా డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది. ఏ కారణం చేత డబ్బులు లేట్గా జమ చేస్తున్నారు, అలాగే డబ్బులు ఎవరెవరికి మొదటగా జమ అవుతాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో తల్లికి వందనం పథకం అంటే గతంలో అమ్మఒడి పథకం అనేది అయితే ఉండేది. సో దాని ప్లేస్లో ఈ తల్లికి వందనం పథకాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది. సో కూటమి ప్రభుత్వం అయితే కనుక ఈ తల్లికి వందనం పథకం కింద స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులకు ఒక్కొక్కరికి 13,000 రూపాయలు అనేది ఆ యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తారు. ఒకరు వెళ్తుంటే 13,000, ఇద్దరు వెళ్తుంటే 26,000, ముగ్గురు వెళ్తుంటే 39,000. ఇలా ఎంతమంది విద్యార్థులు స్కూల్కి వెళ్తే ఆ కుటుంబానికి సంబంధించి అంతమందికి అయితే కనుక డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా మనకు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థుల తరల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అందులో భాగంగా మనకు రేపు అంటే కనుక మనకి ఈ యొక్క జూలై 22వ తేదీ బుధవారం రోజునైతే కనుక ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేది అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అందులో భాగంగా దాదాపుగా 10,000 కోట్లను అయితే కనుక ప్రభుత్వం విడుదలైతే చేయడం జరుగుతుందన్నమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 27,47,000 మంది అయితే కనుక విద్యార్థులకు లబ్ధి అయితే కలుగుతుంది. సో 42 లక్షల మంది తరల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే కనుక డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అందులో భాగంగానే మనకు ఈ పథకానికి సంబంధించి సో డబ్బులు ఎవరెవరికి జమ చేస్తున్నారు అనేది ఒకసారి చూసుకుంటే, మొదటగా మీకు ఈ డబ్బులు జమ కావాలి అంటే కనుక మీరు ఈ పథకానికి అర్హులై ఉండాలి. సో అర్హుల జాబితా కూడా ఎలా చెక్ చేసుకోవాలి, అది కూడా మీ మొబైల్లో మీ ఆధార్ నెంబర్ ఉపయోగించి ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా అయితే నేను ఇదివరకు అయితే వీడియో చేయడం జరిగింది. సో అదైతే చెక్ చేసుకోండి. దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఒకసారి క్లిక్ చేయగానే సో డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. సో తల్లికి వందనం పథకం అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క తల్లి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఆ ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది అయితే వస్తుంది. సో దాన్ని సబ్మిట్ చేస్తే డీటెయిల్స్ అన్నీ అయితే వస్తాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే 6 స్టెప్ వెరిఫికేషన్లో మీకు అర్హత సాధించి ఉండాలన్నమాట. అలాగే మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది అయితే డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. వారి డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఈ రకంగా మీకు అర్హులై ఉన్నట్లుంటే తప్పకుండా మీకు డబ్బులు అయితే జమ చేస్తారు. ఇక తర్వాత చూసుకుంటే విద్యార్థులకు సంబంధించి అటెండెన్స్ అనేది 75% అయితే ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే కనుక తెలిపిందనమాట. వీటితో పాటు బ్యాంక్ అకౌంట్కు ఆ యొక్క తల్లి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, దానికి వచ్చేసి ఎన్పిసి అనేది అయితే లింక్ చేసుకొని ఉండాలి. అంటే ఆధార్ అనేది అయితే లింక్ చేసుకొని ఉండాలన్నమాట. అంటే ఆధార్ సీడింగ్ అనేది అయితే కనుక అయ్యి ఉండాలి. సో అప్పుడు డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా కొంతమందికి అయితే ఈ కారణం చేత డబ్బులు అనేది అయితే జమ కాలేదు. సో అందువల్ల అయితే కనుక సో ఈసారి మీరు ఎన్పిసి అనేది లింక్ చేయించుకున్నట్లయితే, ఆల్రెడీ లింక్ అయి ఉన్నట్లయితే కనుక సో మీకు డబ్బులు అనేది అయితే జమ అవుతాయి. అలాగే మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా కూడా పర్వాలేదన్నమాట. సో ఆ అకౌంట్లోకి కూడా మీకు డబ్బులు అయితే జమ అయితే కావడం జరుగుతుంది. ఇక వీటితో పాటు కొద్దిగా లేట్గా డబ్బులు జమ అవుతాయి కొంతమందికి అని చెప్పాను కదా. సో ఎవరికి అంటే కనుక మనకు ఈ యొక్క 1వ తరగతిలో జాయిన్ అయిన విద్యార్థులకు సో ఆగస్టు 1 తర్వాత అయితే కనుక వాళ్ళకు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ యొక్క వివరాలు అనేది అయితే కనుక ఇంకా ప్రభుత్వం అనేది అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్లకి అయితే మళ్ళీ డబ్బులు జమ చేయవలసి ఉంటుంది. కాబట్టి కొద్దిగా టైం పడుతుంది 1వ తరగతిలో జాయిన్ అయిన వారికి. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వారికి కూడా అయితే కనుక లేట్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ 2 క్లాసుల వాళ్ళకైతే కనుక కొద్ది లేట్గా జమ అవుతుంది. అలాగే ఎస్సీ విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు చూసుకున్నట్లయితే కనుక మనకు కేంద్ర ప్రభుత్వం అయితే కనుక నిధులు విడుదల చేస్తుందన్నమాట. సో వీళ్ళకు 2 విడతలుగా జమ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా అమౌంట్, కేంద్ర ప్రభుత్వం కొద్దిగా అమౌంట్ జమ చేస్తుంది. సో అందువల్ల అయితే కనుక మనకు అంటే రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా చూసుకుంటే మనకు 9,000 వరకు జమ చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం 4,000 వరకు జమ చేయడం జరుగుతుందన్నమాట. సో అందువల్ల వీళ్ళకి కూడా 2 విడతలుగా జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో వీరికి కూడా కొద్దిగా లేట్గా డబ్బులు అయితే ఫుల్ అమౌంట్ అనేది అయితే జమ అవుతుందన్నమాట. సో ఈ కారణాల చేత డబ్బులు అయితే జమ అవుతాయి. మనకు జూలై 22వ తేదీ బుధవారం మధ్యాహ్నం 12 గంటల పైన అయితే కనుక ఆ యొక్క కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. సో అప్పటి నుంచి మనకు ఈ డబ్బులు అనేది తరల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయితే అవడం జరుగుతుంది. సో దాదాపుగా మనకు 42 లక్షల మందికి పైనే తరలకు జమ చేస్తున్నారు కాబట్టి సో పేమెంట్ అనేది అయితే కనుక మీకు జమ అవడానికి కొద్దిగా టైం అయితే పడుతుందన్నమాట. ఒక 3 నుంచి 5 రోజుల్లోపు అందరూ తరల బ్యాంక్ ఖాతాల్లోకి, అది కూడా బ్యాంక్ వర్కింగ్ డేస్లో అయితే కనుక డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది. సో ఇది లేటెస్ట్ అప్డేట్. సో దీని పథకానికి సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా నేను తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ మిస్ కాకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.